రాజశేఖర రెడ్డి గారు అంత అద్భుతంగా సహకరించారు. తర్వాత ఆయన మరణాంతరం మీరు కాంగ్రెస్ వీడి వైఎస్ఆర్సీపీకి అంటే జగన్మోహన్ రెడ్డి గారితో మీ జర్నీ స్టార్ట్ అయింది. మీరు ఏం గమనించారు రాజశేఖర రెడ్డి గారిలో కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిలో వీళ్ళిద్దరి మధ్య వ్యత్యాసం అంటే ఏం చెప్తారు? రాజశేఖర రెడ్డి గారి గురించి కూడా చెప్పా. రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్ గారు కానీ ఇద్దరు కూడా కొంత పేద ప్రజలన్నా, గ్రామీణ ప్రాంతాలన్నా, తర్వాత వ్యవసాయం అన్నా చాలా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు. వాటి పట్ల కన్సర్న్ చాలా ఎక్కువగా కనిపిస్తుంది వీళ్ళిద్దరిలో కూడా. జగన్ గారిని పార్టీ పెట్టినప్పటి నుంచి చూశాను నేను. తర్వాత ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు కూడా చూసా. ఓదార్పు యాత్రలు కూడా చాలా దగ్గరగా చూశాయన్ని. జగన్ గారు చాలా గొప్ప మానవతావాది. ఎందుకంటే నేను ఒకసారి జగన్ గారితో పాటు తాడిపత్రికి వెళ్తున్నాం, నేను ఇంకొక మా జిల్లా పార్టీ లీడర్ భాస్కర్ రెడ్డి గారని. మేము పోయేటప్పుడు దారిలో ఒక చోట ఒక ఇద్దరు 16 ఏళ్ళ వయసు, 17 ఏళ్ళ వయసు అట్టున్న వాళ్ళు పిల్లలు ఇద్దరు కనిపించారు. జగన్ గారు అంటే దారిలో ఎవరైనా ఆపితే తన కోసం వచ్చారనే దాంతో ఆపి మాట్లాడిస్తాడు. మాట్లాడిచ్చినప్పుడు వాళ్ళిద్దరూ మాట్లాడి వెళ్ళిన తర్వాత మా వైపు చూసి అన్నాడు, వీళ్ళ వయసు ఎంత ఉంది, చిన్న వయసు అయినా ఈ వయసులోనే ఎంత తాగినారు, వాళ్ళ తల్లిదండ్రులు ఏం కావాలా, ఈ పిల్లల భవిష్యత్తు ఏం కావాలా అన్నాడు. అని తాను వెంటనే మన ముఖ్యమంత్రి అయితే రాష్ట్రంలో మద్యపానం అనేటువంటిది నిషేధం అనేది వెంటనే చేస్తామో తప్పకుండా చేయాలా అన్నాడు. అంటే నా పక్కన ఉన్న ఇంకో ఆయన ఏమన్నారంటే, దాని జోలికి పోతే చేతులు కాలుతాయి ఎందుకు అది అని అన్నాడు. అంటే ఆయన ఏమన్నాడంటే, మద్య నిషేధం చేయకపోతే నాకు ఈ ముఖ్యమంత్రి పదవి అవసరం ఉండదు, ఎందుకు ఇంకా ఆ మాత్రం చేయకపోతే బీద వాళ్ళకు ఎన్ని కుటుంబాలు నాశనం అవుతున్నాయి. అందుకని ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రి కాక 7-8 ఇయర్స్ ముందు చెప్పిన మాట ఇది. అట్లనే ఎక్కడైనా ఆయనకి ఒక చోట మేము పోయేటప్పుడు వికలాంగులు బండి పెట్టుకొని ఉన్నారు. ఆయన ఆ గుంపులో మాట్లాడుతూ ఆ వికలాంగుడిని మర్చిపోయినాడు. మరి అక్కడి నుంచి నెక్స్ట్ స్టేషన్ పోయే వరకు పాపం ఎంత దూరం నుంచి నా కోసం వచ్చాడు, వాడిని మాట్లాడించలేకపోయినాం అన్నాడు. అయిన తర్వాత అప్పుడు మరి ఇంకో చోట వికలాంగులు వాళ్ళు కనపడితే అప్పుడు మాట్లాడించిన తర్వాత అన్నాడు, ఇప్పుడు సంతృప్తిగా ఉంది అన్నాడు. తర్వాత ఒకసారి రాయదుర్గం ఎలక్షన్స్ అప్పుడు రాత్రి 9:30-10 గంటలు అయింది. ఆ టైంలో వర్షం బాగా వస్తూ ఉంది. అప్పటికే లేట్ అయిపోతుంది, ఎలక్షన్ టైం కూడా అయిపోతుంది. అప్పుడుండి నేను రవీంద్రనాథ్ రెడ్డి గారు వెనక్క ఉండి టైం అయిపోతూ ఉంది, మనం స్పీడ్గా వెళ్ళిపోవాలంటే మధ్యలో వాళ్ళు ఎవరు ఆపితే ఆపినాడు. ఇంకోసారి ఆపడానికి ప్రయత్నం చేసే ముందుగానే డ్రైవర్కి ఒక మాట హింట్ ఇచ్చినాం, ఇంకా ఆపకుండా వెళ్ళిపో అని చెప్పి. ఆయన ఆపకుండా వెళ్ళిపోతే ఆ వెనక్క కూర్చున్నవాడు ముందుకు వచ్చేసినాడు. మన కోసం ఆ పాపం ఆడవాళ్ళు ఈ వర్షంలో ఈ టైంలో వచ్చి నిలబడితే మాట్లాడించకపోతే ఇంకెందుకు మనం మాట్లాడించాలి కదా అని డ్రైవర్ని బాగా అరిసి దిగిపోయినాడు. అట్లాంటివి చాలా ఉదాహరణలు చూశాను నేను. అంతేకాకుండా మొన్న ఎవరో అడిగారు, ఇప్పుడు 6 నెలలు అయిపోయింది కదా, మరీ జగన్ గారు ముఖ్యమంత్రి కాలేడు ఇంకా అని అంటే చెప్పాను నేను, జగన్ గారిని పేదవాళ్ళని జగన్ గారిని మరిపించాలంటే చంద్రబాబు నాయుడు చేత కాదు, అది సాధ్యం కాదు. ఎందుకంటే జగన్ గారు మనస్సుతో చేసినాడు అవన్నీ కూడా, కేవలం రాజకీయం ఆలోచించి కాదు. జగన్ మనసారా పేదవాళ్ళకి ఏదో చేయాలనేటువంటి ఒక మానవతా హృదయంతో ఈ స్కీమ్స్ అన్నీ కూడా అమలు చేశాడు. చంద్రబాబు నాయుడు గారు కేవలం రాజకీయంగా ఆలోచించేవాళ్ళు, అందుకని అది అంటే జగన్ గారు దాంతోపాటు చాలా జీనియస్. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు జగన్ గారికి అసెంబ్లీలో సమాధానం ఇవ్వడానికి ఐఏఎస్ ఆఫీసర్స్ వీళ్ళంతా పరిగెత్తుతూ ఉండేవాళ్ళు. నేను చూసా మంత్రుల దగ్గరికి వాళ్ళకి సమాచారం మోసుకొని చాలా జీనియస్. ఏ సబ్జెక్ట్ అయినా కూడా జగన్ గారు మాట్లాడగలరు. నేను చాలాసార్లు ఎవరైనా ప్రొఫెసర్స్ని వాళ్ళని కూడా, నాకు యూనివర్సిటీల్లో నేను చైర్మన్గా చేశాను, చాలామంది నాతో పాటు చదివిన వాళ్ళు ప్రొఫెసర్లుగా అట్లంతా ఉన్నారు, సైంటిస్టులుగా. వాళ్ళని ఎప్పుడైనా తీసుకెళ్ళేవాడిని జగన్ గారి దగ్గరికి, ఏదైనా సబ్జెక్ట్ పైన మాట.
ఆయనతో మాట్లాడి బయటకు వచ్చిన వెంటనే అనేవాళ్ళు వాళ్ళు, మీ జగన్ చాలా జీనియస్ అని చెప్పేవారు. జగన్ గారి సంపూర్ణమైనటువంటి అవగాహన అన్నీ ఉన్నాయి. తను 5 ఏళ్లలో కూడా జగన్ గారిలో ఇంకోటి కూడా నేను చూసింది ఏమంటే, జగన్ గారు అవినీతి ఉండకూడదు, అదేవిధంగా మనవాడు తప్పు చేసినా కూడా కేసులు పెట్టాలా, ఇవన్నీ కూడా బాగా దాన్ని అమలు చేసినటువంటి వ్యక్తి జగన్ గారు. జగన్ గారు చేసిన టైం ఏమంటే దురదృష్టకరమైన సమయం. ఆ టైంలో పోస్ట్ కోవిడ్ ప్రభావం చాలా కనిపించింది. కోవిడ్ సమయంలో జరిగిన నష్టం రాష్ట్రానికి, ఆ సమయంలో కూడా అంత ఇబ్బందులు ఉన్నా కూడా ప్రజల్ని మెప్పించగలిగినాడు. ప్రజలనే కాదు, మొత్తం దేశవ్యాప్తంగా కూడా జగన్ గారు కరోనా సమయంలో చాలా బాగా డీల్ చేశాడు, చాలా సమర్థవంతంగా రాష్ట్ర ప్రజలను ఆదుకున్నాడు అనేటువంటిది. అన్ని ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా ఎప్పుడు కూడా పేద ప్రజలకు ఇవ్వాల్సినటువంటి ఏ స్కీమును కూడా ఆప్ చేయలేదు. దానివల్ల ప్రజల్లో కొనుగోలు శక్తి పెరిగింది, ప్రజల్లో ధైర్యం ఉండింది. ప్రజలు అధైర్యపడలే జగన్ గారి విధానాల ఫలితంగా. జగన్ గారు అంతేకాకుండా రైతాంగం కూడా ఇప్పుడు అప్పుడే అంటున్నారు, 6 నెలలు కూడా తిరక్కముందే జగన్ గారే బాగా చేసేవాడు అన్నీ అనేటువంటిది. అయితే జగన్ గారి పైన దుష్ప్రచారం చాలా ఎక్కువ జరిగింది. ఎంత ఉన్నిందంటే, నేను ఒకసారి బెంగళూరులో జగన్ గారి బర్త్డే కేసమని చెప్పి వాళ్ళు ఏదో ఏర్పాటు చేస్తే పోయి, అప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నాను. నేను జగన్ గారి గురించి నా అనుభవాలని చెప్తా ఉంటే వాళ్ళు మీటింగ్ అయిన తర్వాత నా దగ్గరికి వచ్చి చేతులు పట్టుకొని, జగన్ గారు అంత మంచివారు, మరి ఎందుకు ఇంత ప్రచారం చేస్తారంటే, చాలా హ్యూమనిస్ట్ ఆయన అని చెప్పాను నేను. అంతేకాకుండా జగన్ గారు ఒకరు నమ్మినాడంటే వాళ్ళ కోసం బాగా నిలబడతాడనేది కూడా నేను గమనించా. నేనే ఒక ఉదాహరణ. నాకు ప్రతిసారి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. నేను ఎన్ని వచ్చినా కూడా, ప్రలోభాలు వచ్చినా తలొగ్గడు. విశ్వసనీయత దాన్ని ప్రధానంగా చూస్తాడు జగన్ గారు. అందుకనే జగన్ గారు పరిపాలనలో పార్టీని నడిపించడంలో కొన్ని పొరపాట్లు జరిగాయనేటువంటిది నాకు కూడా అభిప్రాయం ఉంది. ప్రభుత్వంతో పాటు పార్టీ పైన కూడా అంతే ఇంట్రెస్ట్ పెట్టి, అంతే టైం ఇచ్చి నడిపింటే, జగన్ గారు చెప్పినట్టుగా 30 ఏళ్ళు జగన్ గారిని వాళ్ళు ఎవడు కూడా ఆపేటువంటి పని చేయలేకపోయారు. అయితే అన్ని శక్తులు కూడా, జగన్ వ్యతిరేక శక్తులు అన్నీ కూడా ఐక్యమైనాయి. జగన్ని సపోర్ట్ చేయాల్సినటువంటి వాళ్ళలో అంతకుముందు ఉన్న పట్టుదల, కమిట్మెంట్ తగ్గిపోవడం కూడా ఈ ఓటమి కొద్ది కారణం. అంతేకాకుండా పూర్ పీపుల్ ఎవరైతే పోలరైజ్ కావాలో జగన్ గారి వెంట, వాళ్ళలో కూడా ఈ స్కీమ్స్ ఇవన్నీ ఇస్తామనే లోపుగా వాళ్ళలో కొంత భాగం కూటమి అయిపోవడము, వాళ్ళందరూ ఐక్యం కావడము. ఇంతమంది ఐక్యమైనారంటేనే జగన్ గారు ఎంత బలవంతుడు అనేటువంటిది కూడా అర్థమవుతుంది. సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు, స్టేట్లో ఒక బలమైనటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఒకటే లోపుగా ఓడిపోయి ఉండొచ్చు. కానీ బట్ జగన్ గారు చేసినటువంటి పేద ప్రజల సంక్షేమ కార్యక్రమాలని ఎవరు ముఖ్యమంత్రి అయినా కూడా వాటికి పూర్తిగా తిలోదకాలు ఇవ్వడం అనేటువంటిది సాధ్యం కాదు భవిష్యత్తులో కూడా. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించినారు ఆరోగ్యశ్రీ, దాన్ని ఎవడు కూడా దాని నుంచి పక్కకు పోలేరు. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వ్యవసాయ రంగంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు, వాటన్నిటి నుంచి తర్వాత వచ్చేవాడు కనీసం అమలు చేయలేకపోయినా వాటిని గురించి మాట్లాడాల్సి వస్తాం. అందుకనే ఈ మంచి విధానాలు అనేటువంటివి ఎక్కడికి పోవు. జగన్ గారిని మరిపించడం అనేటువంటిది ఎవరికి సాధ్యం కాదనేటువంటిది నాకున్న అభిప్రాయం. అయితే జగన్ గారు కూడా ఇప్పుడు ఎక్కడ పొరపాట్లు జరిగాయి, ఏం జరిగాయి అనేటువంటిది కూడా లోతుగా పరిశీలన చేస్తున్నారు. దానిపైన రివ్యూస్ జరుగుతూ ఉన్నాయి. భవిష్యత్తులో జగన్ గారు మళ్ళీ మరింత బలోపేతంగా ముందుకు వస్తారనేటువంటిదే నాకు నమ్మకం.